సిరిసిల్ల జిల్లా అనంతనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఇంటికి తీసుకెళ్లి శారీరకంగా వాడుకొని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్లోని కగారియా జిల్లాకు చెందిన రామ్ భిక్షు, మృదల్ అనే ఇద్దరు వ్యక్తులు అనంతనగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కోడిముంజ గ్రామానికి చెందిన అనుకుంటా రమ అనే మహిళను రూమ్కి తీసుకొచ్చి శారీరకంగా వాడుకున్నారు. ఆ మహిళ వారికి పూర్తిగా సహకరించట్లేదని మద్యం మత్తులో గ్యాస్ సిలిండర్తో దాడి చేశారు. అయితే ఆ మహిళ చనిపోకపోవడంతో లుంగితో గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామ్ భిక్షు అనే వ్యక్తిని రిమాండ్కు తరలించినట్టు, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అద్దెకు ఎవరు ఉన్నా వారి అడ్రస్ ప్రూఫ్స్ యజమానులు తప్పకుండా తీసుకోవాలని ఎస్పీ సూచించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి దందా గుట్టు రట్టయింది. కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలులో పనిచేసే ఇద్దరు వ్యక్తులు 2 బ్యాగుల్లో 14 కిలోల గంజాయి తరలిస్తున్న తరుణంలో పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయి విలువ దాదాపు 2,40,000 రూపాయల వ్యయం వరకు ఉంటుందని రైల్వే సీఐ వెంకటరత్నం తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో బస్టాండ్ ఆవరణలో అనుమానంగా కనిపించిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1,31,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించారు. 3 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కచ్చతీవు వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎందుకు పిల్లి మొగ్గులు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ప్రశ్నించారు. దేశానికి ద్రోహం చేసి ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను సమర్థిస్తూ జయశంకర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా హస్తం పార్టీ నేత స్పందించారు. గత 50 ఏళ్లుగా మత్స్యకారుల్ని నిర్బంధిస్తున్నారన్నది వాస్తవం. అలాగే శ్రీలంక మత్స్యకారుల్ని భారత్ అదుపులోకి తీసుకుంటుంది. శ్రీలంకతో కేంద్రంలోని ప్రతి ప్రభుత్వం చర్చలు జరిపి వారిని విడిపిస్తుంది. జయశంకర్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా, విదేశాంగ శాఖ సెక్రటరీగా, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఘటనలు జరిగాయన్నారు.